వైసీపీలో కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతుందట. సొంత నియోజకవర్గాలను వదిలి కొత్త నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకే నియోజకవర్గంలో 3 సార్లు బరిలో నిలిచిన ఆ మాజీ ఎమ్మెల్యేని ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు జగన్. దానికి ఆయన సుతారము ఇష్టపడడం లేదట. ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ చేస్తున్న ఈ ప్రయోగాలు పార్టీకి ఎంత మేలు చేస్తాయో తెలియదు, కానీ తమ రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఆ మాజీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ప్రస్తుతం 3 జిల్లాలుగా ముక్కలైన విశాఖ నగరంలో కానీ, మెట్ట ప్రాంతమైన అనకాపల్లి, అరకు ఏజెన్సీ జిల్లాలైన బరిలో నిలిచే నాయకులు గెలుపు ఓటములపై స్పష్టమైన టార్గెట్ ను ముందే ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఏళ్ల తరబడి ఒకే నియోజకవర్గంలో సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతూ వచ్చిన నాయకులను వైసీపీ అధ్యక్షుడు జగన్ వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించడంతో ఇప్పుడు అసంతృప్తులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి జిల్లాకు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పెరుగుతున్న ఎన్నికల బరిలో దిగడానికి వైసీపీ తరపున మాత్రం అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు వైసీపీకి తలనొప్పిగా మారింది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని వైసీపీ నియమించింది. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుండి మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన కరణం ధనశ్రీ 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన కరణం ధర్మశ్రీ 2014 నుండి 2024 వరకు 3 సార్లు చోడవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన 2019 ఎన్నికల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 15 సంవత్సరాలుగా చోడవరం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకున్న కరణం ధర్మశ్రీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ ధర్మశ్రీని విప్ పదవికే పరిమితం చేశారు. ఆయనకు జగన్ సొంత మనిషిగా పేరున్నప్పటికీ 2024 ఎన్నికల సమయంలో చోడవరం టికెట్ విషయంలో సస్పెన్స్ కొనసాగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు సెగ్మెంట్లలో సిట్టింగ్లను, అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధ్యక్షుడు చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించినప్పటికీ చోడవరం టికెట్ కరణం ధర్మశ్రీకే కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కరణం ధర్మశ్రీకి ఓటమి మాత్రం తప్పలేదు. 2024 ఎన్నికల తర్వాత కొంత సైలెంట్ గా ఉన్న కరణం ధర్మశ్రీ వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఆందోళనల్లో మాత్రం చురుగ్గా పాల్గొన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఘోర పరాజయం పాలవడంతో జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ చేపట్టారు. కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నో చెప్పరు అనే నమ్మకంతో కరణం ధర్మశ్రీకి జగన్ అనకాపల్లి పార్లమెంటు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే కరణం ధర్మశ్రీ మాత్రం చోడవరం నియోజకవర్గాన్ని వదిలి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా రావడానికి ఇష్టపడడం లేదంట. అదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర స్పష్టం చేస్తున్నారంట. అందుకు ఒక సెగ్మెంట్ కూడా ఆయన్ని కట్టిపడేస్తుందట. 2004 నుండి 2024 ఎన్నికల వరకు గత 20 ఏళ్లలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏ అభ్యర్థి కూడా తర్వాత పొలిటికల్ గా లైమ్ టైంలో లేరు. 2004లో గెలిచిన పప్పల చలపతిరావు, 2009లో సబ్బం హరి, 2014లో అవంతి శ్రీనివాస్, 2019లో బీశెట్టి సత్యవతి వరకు ఇప్పుడు అందరూ ఇంటికి పరిమితమైపోయారు. తాను అనకాపల్లి పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తే తన పరిస్థితి కూడా అలాగే అవుతుందనే భయంతో కరణం ధర్మశ్రీ ఉన్నారట. వైసీపీ అధిష్టానం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని బెంబేలెత్తుతున్నారట. దానికి తోడు తాను 15 ఏళ్లుగా పోటీ చేస్తున్న చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో కరణం ధర్మశ్రీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన గుడివాడ అమర్నాథ్ మంత్రి అయ్యారు.
2024 ఎన్నికల్లో ముందు సీటు రాకపోయినా ఎన్నికల సీట్లు ప్రకటించే సమయంలో గాజువాక అభ్యర్థిగా బరిలో దిగిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలోని భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. గాజువాక నియోజకవర్గంలో ఇక గుడివాడ అమర్నాథ్ ఆటలు సాగమని గమనించిన వైసీపీ అధిష్టానం చోడవరం నియోజకవర్గం వైపు పంపించిందని, తనకు పట్టున్న స్థానంలో అమర్నాథ్ ను ఇన్ఛార్జ్ చేయడమేంటని ధర్మశ్రీ అసహనం వ్యక్తం చేస్తున్నారంట. 2024 ఎన్నికల్లో బీజేపీ నుండి బరిలోకి దిగి అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిని 2 సార్లు నియోజకవర్గానికి తీసుకువచ్చారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆయన అలా పాతుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో కరణం ధర్మశ్రీ అటు చూడాలంటే సంశయిస్తున్నారంట. అది కాక ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా సమయం ఉండడంతో ఇప్పుడే అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి చేతి చెమరు వదిలించుకుంటే ఎన్నికల ముందు మార్పులు జరిగితే తన పరిస్థితి ఏంటని భయపడుతున్నారంట. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఆర్థికంగా బలమైన నాయకుడు సీఎం రమేష్ ను ఎన్నికల్లో ఎదుర్కోవడం చాలా కష్టమని భావించిన కరణం ధర్మశ్రీ అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించడానికి అయిష్టంగా ఉన్నారంట. 2004 నుండి 2024 ఎన్నికల వరకు మాడుగుల చోడవరం నియోజకవర్గానికి పరిమితమైన ఆయన ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడం తనకు పెద్ద సవాలని, కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది సందేహమేనని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మరి ఈ విషయంలో జగన్ తన నిర్ణయం మార్చుకుంటారో లేక కరణం ధర్మశ్రీనే గత్యంతరం లేక రాజీ పడతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.